రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బెట్టింగ్ యాప్లను నియంత్రించడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనిని ఇవాళ లోక్సభ ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆన్లైన్ మోసాలు పెరుగుతుండటంతో వీటిని ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్న క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్లు ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై జరిమానా నిబంధనలతో పాటు వీటిని ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా చర్చలు తీసుకురానున్నారు. ముఖ్యంగా వీటిపై 40% జీఎస్టీ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2023 అక్టోబర్లో బెట్టింగ్ యాప్స్ పై 28% జీఎస్టీ విధించారు. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి వీటిపై 30% పన్ను విధిస్తున్నారు. ఇంకా గుర్తింపు పొందని అక్రమ సైట్లను బ్లాక్ చేసే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు కేంద్రం అప్పగించిందని సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నేడు ఎంతో కీలకం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ప్రజాప్రతినిధుల తొలగింపునకు సంబంధించిన బిల్లు ప్రత్యేక ప్రాధాన్యత కలిగింది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టైన ప్రజాప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా మార్గం చూపే ఈ బిల్లు ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులకు సైతం వర్తించనుంది. 5 ఏళ్ల లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించగలిగిన నేరంతో సిట్టింగ్ మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధాని వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్న వారు 31వ రోజు నుండి పదవి కోల్పోవలసి ఉంటుందని బిల్లులో తెలిపారు. ఆ రోజున రాజీనామా చేయలేకపోతే ఆటోమేటిక్గా వారు పదవి నుండి తొలగించబడతారని బిల్లు తెలిపింది. ఈ బిల్లులో ఏ రకమైన క్రిమినల్ అభియోగాలు పరిగణలోకి వస్తాయో ఇంకా వివరాలు వెల్లడించలేదు. కానీ హత్య, భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలకు ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు ఇంకా స్పందించలేదు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లో కొత్త 5A నిబంధనను ప్రభుత్వం ప్రతిపాదించింది. దాని ప్రకారం 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించదగిన నేరం ఆరోపణపై అరెస్టు అయితే లేదా కస్టడీలో ఉంటే ప్రధానమంత్రి సలహా మేరకు 31వ రోజున రాష్ట్రపతి ఆ మంత్రిని పదవి నుండి తొలగిస్తారు. రాష్ట్రపతి ప్రకటించకపోయినా ఆ తర్వాత రోజు నుంచి వారు ఆటోమేటిక్గా తొలగింపబడతారని బిల్లులో ఉంది. ఇక లోక్సభలో కేంద్రం రాజ్యాంగం 130వ సవరణ బిల్లు, జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వసీకరణ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వం సవరణ బిల్లులను కూడా ప్రవేశపెట్టింది.
ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యాను నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై భారీ సుంకాలను విధించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. రష్యాపై పరోక్ష ఒత్తిడి తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని స్పష్టం చేసింది. మాస్కోను దౌత్యపరంగా కట్టడి చేయాలన్నది ట్రంప్ యంత్రాంగం వ్యవహారమని తెలుస్తోంది. మంగళవారం వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ వివరాలను తెలిపారు. ఇప్పటికే అమల్లో ఉన్న 25% సుంకానికి అదనంగా మరో 25% చేర్చి భారత్పై మొత్తం టారిఫ్ను 50% పెంచినట్లు ఆమె వెల్లడించారు. ఇక యుద్ధాన్ని ముగించేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆలోచనలలో భాగంగానే భారత్పై ఆంక్షలు వంటి చర్యలు తీసుకుంటున్నారు అని లెవిట్ వివరించారు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలన్నదే ట్రంప్ ఉద్దేశమని ఆమె అన్నారు. ఇటీవలే ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో వైట్ హౌస్ లో సమావేశమయ్యారని గుర్తు చేశారు. అవసరమైతే రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి త్రైపాక్షిక సమావేశానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నారని సంకేతాలిచ్చారు. ఇక ట్రంప్ శాంతి ప్రయత్నాలకు యూరోపియన్ దేశాల నుంచి మంచి స్పందన వస్తుందని లెవిట్ తెలిపారు. పుతిన్తో ట్రంప్ సమావేశమైన 48 గంటల్లోనే యూరోపియన్ నేతలందరూ అమెరికాకు వచ్చి ఆయన్ను కలవడం దీనికి నిదర్శనమన్నారు. ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధం మొదలయ్యేది కాదని పుతిన్ అన్న మాట వాస్తవమేనా అని స్థానిక ప్రజలు ప్రశ్నించగా అది నిజమే, ఆ విషయాన్ని పుతిన్ స్వయంగా చెప్పారని లెవిట్ సమాధానమిచ్చారు. శాశ్వత శాంతి స్థాపనే లక్ష్యంగా ట్రంప్ మిత్రపక్షాలు నాటో దేశాలతో చర్చలు జరుపుతున్నారని, ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఆయన ఎంతో సమయం, శక్తి వేచిస్తున్నారని లెవిట్ తెలిపారు. తిరుమలలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి చేసిన ప్రయత్నం విఫలమైన ఘటన మంగళవారం వెలుగు చూసింది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ సోమవారం రాత్రి 11:30 సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1కు ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించాడు. వెంటనే అలర్ట్ రావడంతో బ్యాంకు మేనేజర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే దొంగ పరారయ్యాడు. సీసీ కెమెరా తీగలు కత్తిరించినట్లు గుర్తించారు. ఇక నిందితుడు సాయంత్రం వేలల్లోనే తీగలు కత్తిరించి వెళ్లి రాత్రి మళ్లీ దొంగతనానికి యత్నించినట్లు విచారణలో తెలిసిందని తిరుమల 2 టౌన్ సీఐ శ్రీరాముడు తెలిపాడు. స్థానిక కళ్యాణ వేదిక వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని విచారించగా అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న అనుమానంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
ఉండి మండలం కలిసిపూడి గ్రామం వద్ద మోటార్ సైకిల్ను కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అకివీడు మండలం తాళ్లకోడు గ్రామానికి చెందిన అంగర శ్రీను రాధా రామకృష్ణమూర్తి అనే వ్యక్తి బైక్పై భీమవరం హాస్పిటల్కు వెళ్లి తిరిగి ఆకివీడుకు వస్తుండగా భీమవరం వైపు వేగంగా వస్తున్న కారు నిర్లక్ష్యంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే అంబులెన్స్లో గాయపడిన వారిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంగర శ్రీను రాధా రామకృష్ణమూర్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన వారు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ మహమ్మద్ నసీరుల్లా తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నది పాయల్లో వరద ఉధృతి పెరుగుతుంది. చాకలిపాలెం, కనకాయి లంక, కాజువైపేకి వరద నీరు చేరడంతో కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు ప్రత్యామ్నాయంగా అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. వరద సీజన్ ముగిసే వరకు వీరు బయట ప్రపంచంతో కలవాలంటే పడవల ద్వారానే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.